ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్. ఒక్క ఉద్యోగి జీతం 8,000 నుంచి 11,000 వరకు పెరుగుతుంది. మంత్రి పొన్నం పెంచిన ఫిట్మెంట్ వల్ల సంస్థపై ఏడాదికి 418 కోట్ల భారం. 53,071 మంది ఉద్యోగులకు లబ్ధి. జూన్ 1 నుంచి అమలు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడి. అప్పటికే కేసీఆర్ ప్రకటించిండు. అది ఒక సంవత్సరంన్నర గడిచి 2 సంవత్సరాలు అవుతాను. అది కేసీఆర్ ఉన్నప్పుడే ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతున్నామన్నట్టు ప్రకటించిండు. కానీ ఇంకా అది జీవో రూపంలో రాలేదు. అది అసెంబ్లీలో కూడా ఇంకా దాన్ని చర్చకు పెట్టలేదు. అయితే వీళ్ళు మళ్ళీ అది పరిశీలిస్తున్నామంటారు. ఆల్రెడీ ఆయన ఇచ్చిపడేసిండు కదా. ఇచ్చిపడేసినాక మీరు దాన్ని ఆమోదించుడే కదా. ఇక ఫిట్మెంట్ విషయంలో కూడా ఆర్టీసీ ఉద్యోగులకు వీళ్ళు 21% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిజానికి కూడా ఇవ్వాలి డ్రైవర్ అన్నోళ్ళకి. ఎందుకంటే ఇక ప్రయాణం అంటే ఇవాళ పొద్దున బయలుదేరితే మళ్ళీ ఇంటికి వస్తామో రాదో తెలియదు. ప్రయాణాల సంగతి గట్లున్నది. కాబట్టి డ్రైవర్ అన్నోళ్ళకి ఇవ్వాల్సిందే, ఆర్టీసీకి ఇవ్వాల్సిందే. 21% ఫిట్మెంటు 8,000 నుంచి 11,000 వరకు పెరుగుతుందన్నారు. అదే ఫిట్మెంట్ జీతము ఎట్లున్న వాళ్ళకు ఏ శాతంలో పెరుగుతుంది అనేది ఈ 21% ఫిట్మెంట్కు సంబంధించి మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు నిన్న సమావేశం ఏర్పాటు చేసింది. దీనివల్ల నాట 418 కోట్ల భారం పడుతుందట. పడితే పడని నీ జేబులోకి వెళ్ళి ఇస్తానవా, లేదా నీ ముఖ్యమంత్రి జేబులోకి వెళ్ళి ఇస్తానా, లేకపోతే సోనియా గాంధీ ఎక్కడైనా కష్టం చేసి తీసుకొస్తుందా, లేకపోతే రాహుల్ గాంధీ ఎక్కడైనా రాత్రంతా బండలు కొట్టి తీసుకొస్తారా? మళ్ళా ప్రజల మీదనే కదా భారం వేసేది. ఉద్యోగులకు మీరు జీతాలు ఇస్తానంటే ప్రజల పనుల ద్వారా ఇస్తాను. ప్రజలు కాయ కష్టం చేస్తే మళ్ళీ గదే మీ ప్రభుత్వ ఖజానా నిండుతుంది. మీరేమో మేము ఇస్తున్నాం 418 కోట్లు. రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు, లేకపోతే మన పొన్నం ప్రభాకరు, లేకపోతే ఆ బట్టి విక్రమార్క, లేకపోతే ఈయన మన కోమటిరెడ్డి, వీళ్ళంతా కష్టపడి పొద్దంతా కట్టెలు కొట్టి తీసుకొచ్చినాడు చేస్తాను. ఎవరి సొమ్ము మా సొమ్మే మళ్ళీ మాకు ఇస్తాను, మా ప్రజలకు ఇస్తాను, మా ఉద్యోగస్తులకు ఇస్తాను. పడని వ్యర్థమైన పథకాలు తీసేస్తే ఈ భారం పడది. ఉచిత బస్సు అని పెట్టావు కదా, ఎవరికి ఎక్కడికి వచ్చేది ఉచిత బస్సు?